ఇప్పుడు సినిమా పక్కన పెడితే సీరియల్స్ పరంగా ఎలా కొత్త వాళ్ళు అసలు ఏంటి సీరియల్స్లో ఎలా ఎలా ఉందండి ఆ పరిస్థితి? సీరియల్ పరిస్థితి బాగానే ఉందండి. అంటే ఇది కూడా అట్లాగే తయారవుతుంది కొన్ని రోజులకి. కాకపోతే మాకు దేవుళ్ళు ఎవరంటే మధ్యాహ్నం ఇంటి దగ్గర ఉండే ఆడవాళ్ళు. మేము పొరపాటున కొత్త ప్రయోగం చేద్దామని ఎవరిని చేసినా మాకొద్దు, మాకు కావాల్సింది ఏదో మాకు చూపించండి అంటున్నారు. టీఆర్పీ రేటింగ్స్ ప్రకారంగా. నిజంగా అంటున్నారా అట్లా? రేటింగ్స్ అయితే అవే చూపిస్తున్నాయండి. ఓకే. ఇప్పుడు జెమినీలో ఆడవారి మాటలకు అర్థాలు వేర్లే అని సీరియల్ వస్తుందండి 9 o'clockకి. దాని ప్రొడ్యూసర్ నేనే. ఓకే. దాన్ని డిఫరెంట్గా చేద్దాం, ఒక ముగ్గురు అమ్మాయిలు వాళ్ళ లైఫ్ ట్రావెల్ చేద్దాం అని స్టార్ట్ చేసాం. నిజంగానే చిన్న చిన్న ఇష్యూస్తో స్టార్ట్ చేస్తే కంటిన్యూ అవుతోంది. బట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వరకే చూస్తున్నారు, కొత్త ఆడియన్స్ వచ్చి చేరటంలా. దీనికి ఇప్పుడు మేము చేయాలి. ఇప్పుడు మళ్ళీ కొత్త ఆడియన్స్ అంటే తాత్కాలికంగా అయినా వాళ్ళని ఎమోషన్లోకి తీసుకురావాలి, తాత్కాలికంగా అయినా వాళ్ళని సాటిస్ఫై చేయాలి అని ఇప్పుడు ఏదో ఫంక్షన్ పెట్టి హడావిడి చేస్తాం. ఇదేమో స్మూత్గా రియలిస్టిక్గా వెళ్ళాల్సిన స్టోరీ. ఓకే. దాంట్లో ఇది చేయాల్సి వస్తుంది టీఆర్పీస్ కోసం. అంటే బిజినెస్లోకి దిగిపోయాం. అప్పుడు దాకా సిన్సియర్గా ఆలోచించిన వాళ్ళం. సో అకార్డింగ్ టు బిజినెస్ వీ హ్యావ్ టు డూ దట్స్ ఇట్. దానికి మంచి రేటింగ్ వచ్చిందా మీరు ఆ పాటకి? పాటనా అంటే ఏదైనా ఫంక్షన్? ఒక చిన్న ఫంక్షన్ చేసి దాని హడావిడి. అది చూడాలి, ఇంకా టెలికాస్ట్ కాలేదు, కాబోతోంది. ఓకే. ఓకే. అయితే గతంలో అది ప్రూవ్ అయింది. వేరే సీరియల్స్లో అలా హడావిడి చేస్తే టీఆర్పీస్ వచ్చాయి. అప్పుడు ఛానల్ నుంచి మాకేముంటుంది, అలాగే చేయమని వస్తుంది మాకు. సో ఇప్పుడు దాకా ఉన్న ఆదర్శాలను పక్కన పెట్టి బిజినెస్లోకి రావాల్సి వస్తుంది. లాజిక్లు ఉండవు, లాజిక్ అవసరం లేదంటారు. పోనీ వాళ్ళు చెప్పినప్పుడు ఏమన్నా లాజిక్ వస్తుందా అంటే, మీరు చెప్పిన దాంట్లో లాజిక్ లేదు కదా అంటే